నాగార్జున సాగర్ నేను చెప్తా రిపోర్ట్ చేయదు. జై తెలంగాణ. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి మెడికల్ ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టింది. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా దీని తొందరలో పూర్తి చేస్తాం, గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి, చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక 25,000 ఎకరాలకు నీళ్లు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చిందో దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెలికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది చాలా దారుణం. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం పాతబడ్డది, ఈ డిమాండ్ కూడా చాలా పాతబడ్డది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ మీరు చూసిండ్రు, చుట్టుపక్కల తండాలు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోతే కూడా కనీసం రిపేర్ చేసే పరిస్థితి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా కొంచెం మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేయాలి. ఇరిగేషన్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పక్కన కృష్ణా వాటర్ పెట్టుకొని నీళ్లు రానటువంటి కిలోమీటర్ దూరంలో ఉన్న రైతులు కూడా నీళ్లు రాక బాధపడుతున్నారు. దాని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను. నెలికల్ ప్రాజెక్టు ఇక్కడ ఉండేటటువంటి కంపెనీ ప్రతినిధులు మరి 3 నెలల్లో పూర్తవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పూర్తి అవుతుందా కాదా, కాకపోతే ఏం చేస్తారని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రజలకు రైతులకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. దాంతోపాటు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి సాగవుతుంది. పత్తి రైతు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంది. వాన పడ్డది, తేమ శాతం ఎక్కువైంది, పత్తి రంగు మారింది. అంతకుముందు సీసీఐ నిబంధనలు చాలా ఈజీగా సడలించేవాళ్ళు. ఈసారి మొన్న నేను ఆదిలాబాద్ వెళ్ళినా, మహబూబ్ నగర్ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, ఏ జిల్లాకు పోయినా కూడా పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని పదే కోరినా కూడా సీసీఐ నిబంధనలు సడలిస్తలేదు. ఎకరాకి ఓన్లీ 7 క్వింటాల్లే కొంటామంటున్నారు, 12% తేమ అంటున్నారు. రైతులకు అది ఎంత మాత్రం గిట్టుబాటు కాదు. అనవసరంగా వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మధ్యలో దళారులు లాభపడుతున్నారు కానీ రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద దయచేసి ఈ జిల్లా మంత్రులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.